దగ్గర నుంచి అయితే లోటస్ మహల్ సరిగ్గా షేప్ కనిపిస్తలేదు. ఇక్కడ నుంచి చూడండి బరాబర్ కనిపిస్తుంది. శివ టెంపుల్కి టికెట్ లేదు కదా, దీనికి కూడా టికెట్ ఉండదు కావచ్చు అనుకున్నా. ఇక్కడికి వస్తే ఇక్కడ టికెట్ తీసుకుంటారు. నేను ఫస్ట్ వెయ్యి టికెట్కి ఎంతో అడుగుతా. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు టికెట్ డైరెక్ట్ బుక్ చేసుకునేదేనంట. ఇక్కడ క్యూఆర్ ఉన్నది. ఈ క్యూఆర్కు డబ్బులు కొట్టి బుక్ చేసుకోవాలి. ఎంత అయినాయో నేను టికెట్ తీసుకున్నాక చెప్తా. ఇది పెద్ద ప్రాసెస్ ఉన్నది. ఫస్ట్ పేరు కొట్టమంటుంది, తర్వాత ఏదో ఒక ఐడి పాస్ అడుగుతుంది, మళ్ళీ ఫోన్పే తీసుకుపోయి అక్కడే చేస్తుంది. మొత్తానికి నేను ఒక టికెట్ తీసుకున్నా. ఇక్కడ ఆమె స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకొని లోపలికి పంపిస్తుంది. బాగానే పంపిస్తారు. టైం కూడా అయిపోతుంది. మిమ్మల్ని చూపిస్తలేనా అండి? అయిపోయింది. మా అక్క వచ్చి నువ్వు వీడియో తీసినావు మమ్మల్ని దిగాను అని మాట్లాడింది. నేను సీరియస్గా అనుకున్నా. ఆమెకు జోక్ చేసింది. ఇక్కడ నేను టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన. 35 రూపాయలు ఉన్నది టికెట్. పక్కపండి పైసలు కూడా ఉన్నది. కానీ 36 రూపాయలు వేసుకున్నాము. లాంగ్ నుంచి వచ్చి వీడియో ఇస్తానా, ఎందుకంటే దగ్గర నుంచి అయితే లోటస్ మహల్ సరిగ్గా షేప్ కనిపిస్తలేదు. ఇక్కడ నుంచి చూడండి బరాబర్ కనిపిస్తుంది. మధ్యలో మొగ్గలా ఉంటుంది కదా, అది. ఈ పక్కకుండే రెమ్మలన్నీ ఇవి. దీన్ని లోటస్ మహల్ అంటారు. అప్పట్లో మన రాణులు ఉంటారు కదా, వాళ్ళు స్నానాలు చేయడానికి, రాజులు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేటోళ్ళు. ఈ లోటస్ షేపులు ఉండడం వల్ల దీన్ని లోటస్ మహల్ అని అనడం స్టార్ట్ చేసారు. పైన ఓ గదులులా ఉన్నాయి. లోపల నుంచి వెళ్ళి ఎక్కచ్చో ఎక్కడో తెలియదు. నేను ఇంకా సరిగ్గా చూడలే. లోపలికి పోతా. ఏమన్నా ఉంటే నేను ఎక్కడానికే ట్రై చేస్తా. మరీ బెడ్లలాగా పెద్దగా ఏం లేదు. జస్ట్ ఇట్లా కట్టేసి దీని మీదనే పండుకున్నాడు. వాళ్ళు వచ్చి చిన్న సాప వేసుకొని లేదా చెద్దరు వేసుకొని పడుకునేటోళ్ళు కావచ్చు. ఇక్కడ చెప్పినా కదా పైన ఇది పోవడానికి, లోపలికి పైకి పోవడానికి ఉన్నది, కానీ ఇక్కడ తాళం వేసిర్రు. నేను సైలెన్స్ వెళ్ళి మెల్లగా ఎక్కుతా. ఎక్కి లోపలికి పోయి చూస్తా. ఆల్రెడీ ఇది పళ్ళు కూడా స్టార్ట్ అయింది. చూడండి కొంచెం 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 పలుగుతుంది. అది ఎప్పుడో కట్టించింది కాబట్టి మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తేనే సెట్ అవుతుంది.